వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రతి దేశంలోనూ దొంగతనాలు జరగడం సహజం. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రతిరోజు ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అన్ని దొంగతనాల్లోనూ ఎక్కువగా దోపిడీకి గురవుతున్న వస్తువు ఏదో తెలిస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తుంది. అందరూ ఏ బంగారమో వెండో లేక డబ్బులో దొంగతనానికి గురవుతూ ఉంటాయని భావిస్తారు. ఈ మూడింటికి మించి చీజ్ అధికంగా దొంగతనానికి గురవుతోంది. అనేక దేశాల్లో చీజ్ను దొంగిలిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నెదర్లాండ్స్లోని ఓ షాపు నుంచి 17 లక్షలు విలువ చేసే చీజ్ లారీలతో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. చీజ్ ఎంతగా వినియోగిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎంత వినియోగిస్తున్నారో అంతే కొరత ఏర్పడుతోంది. అందుకే చీజ్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చీజ్ అమ్మకాలు వాడకం ఎక్కువ. ఏ షాపుకు వెళ్ళినా చీజ్ను దొంగిలించేవారు ఉంటూనే ఉంటారు. అంతేకాదు, దొంగిలించిన చీజ్ను ఈజీగా ఆన్లైన్లో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. పాలలో ఉండే ప్రోటీన్ కేసైన్ వల్ల చీజ్ తయారవుతుంది. పాశ్చాత్య దేశాల్లో ప్రతి వ్యక్తి ఏడాదికి 25 కిలోల చీజ్ను ఈజీగా తినేస్తున్నారు. చీజ్ను మనం తక్కువగానే వినియోగిస్తున్న పాశ్చాత్య దేశాల్లో మాత్రం చీజ్ ఉంటేనే వారి బ్రేక్ఫాస్ట్ పూర్తవుతుంది. అందుకే కొన్ని వందల కోట్ల రూపాయల మార్కెట్ చీజ్ మీదే నడుస్తోంది. 43 దేశాల్లో ప్రతి ఏడాది ఉత్పత్తి చేసే చీజ్లో 4% దోపిడీకి గురవుతోంది. చీజ్ను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: చీజ్లో కాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ B12కు మంచి మూలాలు ఉన్నాయి. అలాగే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. చీజ్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో చెద్దార్ చీజ్, మొజారెలా చీజ్, స్మోక్డ్ చీజ్ ఇలాగా ఉన్నాయి. బ్రెడ్ పైన ఈ చీజ్ను చల్లుకొని కాస్త వేడి చేసి తింటే ఆ రుచే అదిరిపోతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది ఈ చీజ్. వీటిని బ్రెడ్ల పైన, శాండ్విచ్ల పైన మిక్స్ చేసుకొని కూడా తింటారు. ఈ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు ఎప్పటికీ వదులుకోరు. ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న ఉత్పత్తుల్లో చీజ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో మాంసం ఉంది. పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ మాంసంను దొంగిలించి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇక 3వ స్థానంలో అయితే పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ ఇష్టపడిన వాళ్ళైతే ఉండరు. దోపిడీకి గురవుతున్న వస్తువుల్లో ఆల్కహాల్ కూడా 4వ స్థానంలో ఉంది. ఈ వీడియోలో మనం ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురవుతున్న వస్తువు ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.